సింహరాశి వారి ఇంటిలో దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు సింహరాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరో 5 రోజుల్లో ఏం విషయం వింటే మీరు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో సింహరాశి వారికి చాలా ప్రత్యేకం. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికంగా కాదు, అయితే ఇది మీకు రావాల్సిన సంకేతం. ఎందుకు అంటే మీ ఇంటిలో దేవుడు స్వయంగా తిరుగుతున్నాడు, ఒక శక్తివంతమైన సూచన ఉంది. అయితే మీరు మరొక 5 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు వినబోయేది సాధారణంగా కాదు, ఇది వివరంగా మీరు 1,00,000% అయితే షాక్ అవుతారనే చెప్పాలి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సంకేతాలు. అయితే సింహరాశి వారికి ఇటీవల కొన్ని విచిత్రమైన మార్పులు గమనించారా? ఇంటిలో అనుకోకుండా మంచి వాసన రావటం, పూజ గదిలో దీపం ఎక్కువసేపు వెలగటం, రాత్రి సమయంలో ఏదో శక్తి ఉన్నట్లు అనిపించటం, పాత సమస్యలు ఒక్కసారిగా సర్దుకుపోవటం, ఇవి అన్నీ ఒకే విషయాన్ని అయితే చెబుతున్నాయనే చెప్పాలి. మీ ఇంటిలో దైవ శక్తి ప్రవేశించింది అని. ఇది సాధారణమైన దేవుడి కటాక్షం అయితే కాదు, ఇది మీ జీవితాన్ని మార్చేసే దైవ సూచన అనే చెప్పుకోవాలి. ఎందుకు మీకే ఇది జరుగుతుంది? అయితే సింహరాశి వారు చాలా ప్రత్యేకమైన వారు. అయితే మీరు ఎవరికీ హాని చెయ్యరు, మీరు నిజాయితీగా జీవిస్తారు, మీలో నాయకత్వ గుణాలు అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు ఆ కష్టాలు అన్నీ ముగియబోతున్నాయనే చెప్పుకోవాలి. దేవుడు ఎందుకు మీ ఇంటికి వస్తున్నాడు అంటే మీ సహనాన్ని చూసి, మీ మనస్సును చూసి, మీ బాధలను అర్థం చేసుకుని ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వడానికైతే వచ్చాడు అనే చెప్పుకోవాలి. ఇంకొక 5 రోజుల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఇంకొక 5 రోజుల్లో సింహరాశి వారికి జరిగే సంఘటనలు. అయితే ఒక అనుకోని వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తాడు, మీ జీవితాన్ని మార్చేస్తాడు. ఒక పెద్ద సమస్య ఒక్కసారిగా ముగుస్తుంది. ఏళ్లుగా మీకు ఇబ్బంది పెట్టిన విషయం ఒక్కసారిగా పరిష్కారం అవుతుంది అనే చెప్పుకోవాలి. ఆర్థికంగా ఒక మంచి అవకాశం కూడా వస్తుంది. ఉద్యోగం, డబ్బు లేదా ఒక కొత్త ఆదాయం, ఇది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుందనే చెప్పుకోవాలి. ఒక శుభవార్త వినబోతున్నారు, ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని అయితే తెస్తుంది అనే చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ 5 రోజుల్లోనూ మీరు తప్పకుండా పాటించవలసినవి: ఎవరితోనూ గొడవ పడకండి, చెడు ఆలోచనలు పెట్టుకోకండి, ఎవరికి నమ్మకంగా ఉన్న విషయాలు చెప్పకండి, ప్రతిరోజు దీపం వెలిగించండి, దేవుణ్ణి ప్రార్థించండి, మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీ ఇంటిలో పవిత్రమైన శక్తి అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక చిన్న సందేశం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది. మీరు ఇంతవరకు ఎదురు చూసిన బాధలు అన్నీ ముగిసిపోయి సమయం అయితే వచ్చేసింది అనే చెప్పుకోవచ్చు. అయితే రాత్రి జరిగే గుప్త సంకేతాలు కూడా కొన్ని ఉన్నాయనే చెప్పుకోవాలి. సింహరాశి వారు ఇంకొక 5 రోజుల్లో ముఖ్యంగా రాత్రి సమయాల్లో కొన్ని విచిత్రమైన విషయాలు అయితే గమనించవచ్చు. ఎవరో పిలిచినట్లు అనిపించటం, ఒక్కసారిగా నిద్ర లేచిపోవటం, దేవుడి ఫోటో దగ్గర కాంతి కనిపించటం, మీకు తెలియకుండానే దీపం మళ్ళా వెలగటం, ఇవి భయపడవలసిన విషయాలు అయితే కావు. ఇవి ఒక సంకేతాలు అని అయితే చెప్పుకోవచ్చు. దేవుడు మీతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒక్కటే, కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని జపించడమే. ఒక రహస్యం వ్యక్తి గురించి నిజం. అయితే మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి గురించి ఒక పెద్ద సీక్రెట్ ఏమిటి అంటే, ఆ వ్యక్తి మీకు కొత్తవాడిలా కనిపిస్తాడు, కానీ అతను పూర్తిగా కొత్తవాడైతే కాదు. అతను మీ గతంతో ఏదో ఒక విధంగా కనెక్షన్ అయి ఉంటాడు. పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి కూడా కావచ్చు. అతను తిరిగి వచ్చేది ఒక కారణం కోసం మాత్రమే, మీ అదృష్టాన్ని మేల్కొల్పుతాడనే చెప్పుకోవచ్చు. అయితే డబ్బు విషయంలో ఒక అద్భుతం కూడా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం డబ్బు. ఇంకొన్ని 5 రోజుల్లో మీకు ఒక అద్భుతం జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది, కొత్త ఆదాయం పెరుగుతుంది. అలాగే అనుకోని వ్యక్తి మీకు
ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాడనే చెప్పాలి. కానీ ఒక చిన్న కండిషన్ కూడా ఉంటుంది. మీరు ఎవరికి మీ ప్లాన్స్ చెప్పకండి. ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ విజయాలను చూసి అసూయపడుతున్నాడనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక స్త్రీ గురించి ఒక హెచ్చరిక కూడా అయితే ఉంది. ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితానికి వస్తాడు. ఆమె మిమ్మల్ని పరీక్షించడానికి వస్తున్నాడు. మృదువుగా మాట్లాడతాడు, మీపై ఆసక్తి చూపుతాడు, మీ దగ్గరకు రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆమె ఉద్దేశం పూర్తిగా అయితే మంచిది కాదు అని అయితే గుర్తుంచుకోండి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీ వ్యక్తిగత విషయాలను అయితే ఆమెతో షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది. ఒక చిన్న తప్పు కూడా మీ అదృష్టాన్ని మరింత ఆలస్యం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. పూజ చేయవలసిన విధానం అయితే ఈ 5 రోజుల్లోనూ మీరు ఒక చిన్న పూజ కూడా చేస్తే ఫలితం 10 రెట్లు పెరుగుతుందనే చెప్పాలి. ఎలా చేయాలి అంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించండి. పసుపు లేదా కుంకుమతో దేవుడిని నమస్కారం చేయండి. అలాగే ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. చివరిగా మీ కోరికను మనస్సులో కోరుకోండి. ఈ పూజ మీ అదృష్టాన్ని ఆకర్షిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే 24 గంటల సమయం అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ 5 రోజుల్లోనూ చివరి 24 గంటల విషయం ఏమిటి అంటే 5వ రోజు అది మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఆ రోజు ఒక వార్త మీకు షాక్ను ఇస్తుంది, కానీ అదే వార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది అనే చెప్పాలి. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం సరిగ్గా తీసుకుంటే మీ జీవితంలో పైకి వెళ్తారు. తప్పుగా తీసుకుంటే మరలా ఆలస్యం అవుతుంది అనే చెప్పుకోవాలి. దైవ సంకేతం ఏమిటి అంటే సింహరాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికంగా కాదు, అది దేవుడి సంకేతం. మీరు ఎన్ని కష్టాలు చూశారో ఇప్పుడు మీ సమయం అయితే వచ్చేసింది. దేవుడు మీ ఇంటికి వచ్చాడు అంటే మీ అదృష్ట తలుపులు తెరుస్తున్నాడు అనే అర్థం. గత జన్మ సంబంధం సింహరాశివారు మీకు ఈ మధ్య ఒక ఫీలింగ్ వస్తుందా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని? ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది మీ గత జన్మ ఫలితాలను మీరు గత జన్మలో చేసిన ఒక మంచి పని మరలా ఇప్పుడు దేవుడు మీ ఇంటికి వస్తున్నాడు. అందుకనే మీరు ఎవరికి సహాయం చేశారో మీరు ఒక మంచి హృదయం కలవారు. అందుకనే ఈ జన్మలో దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు అనే చెప్పుకోవాలి. శత్రువులపై విజయం కూడా అయితే సాధిస్తారనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మీకు కనిపించని ఒక నిజం ఏమిటి అంటే మీకు శత్రువులు ఉన్నారు. మీ ఎదుగుదలను చూడలేక మీ వెనుక మాటలు మాట్లాడుతున్నారు, మీ పనులను అడ్డుకుంటున్నారు. కానీ ఇకపై పరిస్థితులు మారబోతున్నాయి. ఇంకొక 5 రోజుల్లో అదే శత్రువు మీ ముందుకు తలదించుకుంటాడు. మీరు గెలుస్తారు. ఎందుకు అంటే ఇది ఇప్పుడు మీతో దేవుడి శక్తి ఉంది కాబట్టి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 5 రోజుల్లో ఏం విషయం జరగబోతుంది, ఆ విషయం విన్నాక మీరు ఎందుకు షాక్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.